ఫ్రెండ్స్, ఇక విద్యా వ్యవస్థలో పాఠశాల విద్యా వ్యవస్థలో 10+2 అనే ఒక మార్పు రాబోతుంది. అంటే 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్‌కు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదనమాట. అంటే పాఠశాలలోనే ఇంట మరో 2 సంవత్సరాలు అదనంగా అంటే ఇంటర్మీడియట్ స్థాయి విద్యను అందిస్తున్నారనమాట. అంటే ఇక నుంచి ఇంటర్మీడియట్ ఉండదు. కానీ ఇది చాలా ఉపయోగకరం. ఎందుకంటే 10th అయిపోగానే పిల్లల్ని ఏ కళాశాలలో చదివియాలి, ఎక్కడికి పోయినా లక్షలు ఈ కార్పొరేట్ విద్య అని అనేక ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. తల్లిదండ్రులకు అక్కడి నుంచి కష్టాలు స్టార్ట్ అవుతాయి. కానీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ విద్యా వ్యవస్థలో మార్పు 10+2 చాలా ఉపయోగం ఉంటుంది. పేద విద్యార్థులకు మరింత ప్రయోజనంగా ఉంటుంది. ఈ మార్పునైతే ప్రభుత్వం చేస్తుంది. దీన్ని నేను కూడా స్వాగతిస్తున్నాను. మునుగోడు నియోజకవర్గానికి వచ్చేసి ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్ని పాఠశాలను పరిశీలిస్తున్నారు. ఈ 10+2ని పకడ్బందీగా అమలు చేయడానికైతే కృషి చేస్తున్నారు. నిన్న 15th ఆగస్ట్ రోజు ఆయన మునుగోడు నియోజకవర్గంలోని పలు క్లస్టర్ పాఠశాలలను కలియదిరిగి అన్నింటిని పరిశీలించారు. ఆర్కిటెక్టర్తో కలిసి ఆయన పాఠశాలను అయితే పరిశీలించడం అయితే జరిగింది. అయితే దేవాలయాలను తలపించేలా మంచి ఫీలింగ్ రావాలి ఆ పాఠశాలకు వస్తే, అలాగ నిర్మాణాలు చేపట్టాలి. తర్వాత గాలి వెలుతురు అన్నీ ఉండాలి అంటూ పలు సూచనలు అయితే చేశారు.